వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో బెల్లంతో కొర్రలు కొబ్బరిపాల పాయసం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కొర్రలు పావు కప్పు, జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా, బెల్లం అరకప్పు, చిక్కటి కొబ్బరి పాలు ముప్పావు కప్పు లేదా 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, యాలకుల పొడి పావు టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి చిటికెడు. ముందుగా కొబ్బరి పాలను సిద్ధం చేసుకుందాం. మిక్సీ జార్లో కొబ్బరికాయ ముక్కలను వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని వడకట్టుకుందాం. కొబ్బరి పాలను చిక్కగా తీసుకున్నట్లయితే పాయసం బాగుంటుంది. మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగానే పాలు తయారు చేసుకోండి. దీనిని మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని పాలు తీసుకుందాం. ఇదే విధంగా 2 లేదా 3 సార్లు పాలను తీయచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా కొబ్బరి పాలను చిక్కగా తీసుకున్నట్లయితే పాయసం రుచిగా ఉంటుంది. పావు కప్పు కొర్రలను వాష్ చేసుకుని 1 కప్పు వాటర్లో రాత్రంతా నానబెట్టి ఉంచాను. మీరు కావాలనుకుంటే 3 to 6 అవర్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. రాత్రంతా నానబెట్టుకున్నటువంటి కొర్రలను 5 నుంచి 8 నిమిషంలు ఉడికించుకోవాలి. బెల్లం వేసుకోవాలి. నేను అచ్చు బెల్లం తీసుకున్నాను కనుక ముందుగానే వేస్తున్నాను. ఒకవేళ మీరు ముద్ద బెల్లం తీసుకున్నట్లయితే పాయసం అంతా తయారైన తర్వాత మీరు బెల్లం కలుపుకోండి. బెల్లం కరిగి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని కట్టేసిన తర్వాత కొబ్బరి పాలను వేసుకోవాలి. ముప్పావు కప్పు వేసుకుంటే చిక్కగా వస్తుంది. లేదు పల్చగా ఇష్టపడే వాళ్ళు 1 కప్పు కొబ్బరి పాలను వేసుకోవచ్చు. ఇది అంతా బాగా కలుపుకొని స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే కొబ్బరి పాలను వేసుకోవాలి. లేదంటే కొబ్బరి పాలు విరిగిపోతాయి. దీనిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ను వేసుకొని వేయించుకుందాం. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తయారు చేసుకున్నటువంటి పాయసంలో ఈ జీడిపప్పు కిస్మిస్ను వేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆరోగ్యకరమైన రుచికరమైన బెల్లంతో కొర్రల పాయసం రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.